ఆర్యవైశ్యులు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలని పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుడివాడ చిన్న గురునాథరావు అన్నారు. వినుకొండ పట్టణంలోని వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు బుధవారం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు నూతనంగా పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన గుడివాడ చిన్న గురునాథరావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చిన్న గురునాథరావు మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమయం కేటాయించి తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని అన్నారు. దాన ధర్మాలలో ఆర్యవైశ్యులకు సాటి ఎవరు లేరని, సమాజ సేవలో కూడా ఎప్పుడూ ముందుంటారని, ఆర్యవైశ్యులు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారు అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తారని అన్నారు. తనకు జిల్లా అధ్యక్ష పదవి రావడానికి కారకులైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆయురారోగ్యత పరిస్థితి శ్రీ స్వయంభూ విఘ్నేశ్వర స్వామి దేవత దివ్యాన్ శ్రీ మహాగణాధిపతి దేవతను ప్రసాదించు హిరణ్యకృతాశ్వరాసురాణం మధుయమూర్తానం శ్రీ స్వయంభూ వర్షిత విఘ్నేశ్వర స్వామి దేవత దివ్యాన్ పరిస్థితి. చాలా సంతోషకరమైన దినం. నాకు మా మిత్రులైనటువంటి పేరూరి శ్రీనివాసరావు గారు మరియు వాడి యొక్క మిత్ర బృందము, మా అన్నగారైనటువంటి బైసాని సుబ్బారావు గారు వారి యొక్క మిత్ర బృందము, ఈ యొక్క అందరూ ఈ కార్యక్రమం చేసినటువంటి వాళ్ళందరూ మరియు కార్యక్రమానికి వచ్చేటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మన పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా నియమింపబడే సందర్భంగా మా మిత్రులు పేరూరి శ్రీనివాసరావు, బైసాని సుబ్బారావు, మన సనిశెట్టి సుబ్బారావు, గట్టుపల్లి శ్రీనివాసరావు గారు, సదాశివరావు గారు, మన రామాంజనేయులు గారు మరియు మన కడమలసేరు కోటేశ్వరరావు గారు మరియు యొక్క దేవస్థానం సంబంధించినటువంటి కొండమెట్ల దగ్గర వరసిద్ధి వినాయక సంబంధించినటువంటి మొత్తం కార్యకర్తలకు కానీ మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కానీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ నాకు ఈ యొక్క ఆర్యవైశ్య సంఘం తరఫున జిల్లా ప్రెసిడెంట్గా వచ్చిన సందర్భముగా వీరు నాకు హృదయపూర్వకంగా నన్ను అభినందించి పూజా కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు నన్ను పిలిచి సత్కారం చేసినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. దానిని నేను గౌరవిస్తూ మన జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున మరియు అందరికీ నాకు చేతనంత వరకు సహాయ సహకారాలు చేస్తూ ఈ యొక్క జిల్లాలోని మన ఆర్యవైశ్యులకి ఒక మంచి పేరు తీసుకొస్తానని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను.